మండల్లో గతంలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు గ్రామస్తులు కొందరు కానీ కొందరు చదువుకునే విద్యార్థులు కానీ నౌపేడు మండలంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ పెడితే మేము ఏదైనా పని చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అప్పుడు మా దృష్టికి వచ్చిన తర్వాత మరి ఈ బిల్డింగ్ కట్టి అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టి స్టార్టింగ్ వరకు చేయలేనే కానీ అయినా ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి మా విద్యార్థులు ఎలా తయారవుతా ఉన్నారు, ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, టెక్నికల్గా కోర్సెస్ ఎలా ఉన్నాయి, రేపు వాళ్ళు బయట పోయిన తర్వాత ఏదైనా చేసుకొని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కొనసాగించే విధంగా తయారైనా లేదని ఈరోజు మరి పొద్దున్న నుంచి ఆర్మూర్ సైడ్ పోయి వచ్చిన ఈ కాలేజీకు రావాలని ముందు నుంచి అనుకున్నాం కాబట్టి వచ్చి చూసా. క్లాసెస్ ఉన్నాయి, ఇంకా చాలా 50% స్ట్రెంత్ ఉంది కాబట్టి ఉన్నవారికన్నా టెక్నికలీ బాగా తయారు చేయండి, ఎడ్యుకేషన్ బాగా చేయండి, వర్క్స్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవి కూడా మీరు బాగా పిల్లలకు నేర్పితే ఇమ్మీడియట్ వాళ్ళు కూడా చేసుకునే విధంగా తయారవుతారు కాబట్టి తప్పనిసరిగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు కానీ లెక్చరర్స్ కానీ అందరికి చెప్పడం జరిగింది. నేను ఆశిస్తూ ఉన్నాను మంచి రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా మొన్ననే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా టెక్నికలీ అందరూ స్ట్రాంగ్ కావాలి, ప్రతిదాన్ని మనం బయట నుంచి డిపెండెన్స్ ఉండకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇతర సాధించే విధంగా లేకుంటే పని చేసుకునే విధంగా నేర్పడానికి కొంత కాలేజ్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం.